కాళేశ్వరంపై సిబిఐ విచారణకు అనుమతినిచ్చి ఏ ముఖం పెట్టుకుని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లను తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ప్రశ్నించారు. కాళేశ్వరం కుంగిందని దుష్ప్రచారం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తారని అన్నారు. 7,500 కోట్ల రూపాయలతో హైదరాబాద్ తాగునీటి పథకం కోసం మూసీ ప్రక్షాళన పేరిట గండిపేట వద్ద సీఎం శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఇక కాళేశ్వరం వృథా అని నీళ్లు లేవని అబద్ధాలు పలికిన సీఎం ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీటిని ఎలా పంపింగ్ చేస్తారని రాధాకృష్ణ శర్మ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మూసీ ప్రక్షాళనకు హైదరాబాద్కు తాగునీటి కోసం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం, కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధమైతే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి శంకుస్థాపనగా అబద్ధమేనా ఒకసారి ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం నువ్వు నిజంగా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయేటువంటి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయక, ముఖం లేక, మల్లన్న సాగర్ అంటే మళ్ళా కాళేశ్వరమే అని కేసీఆర్ కనపడతాడు అనేటువంటి మొహం లేక ఈరోజు గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తుంది. శంకుస్థాపన చేసే ముందు రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్లో స్నానం చేసి కొమరెల్లి మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని శంకుస్థాపన చేయాలి. ఎందుకంటే నేను చెప్పినవన్నీ అబద్ధాలు చెప్పినా నన్ను క్షమించు మల్లికార్జున స్వామి అని చెప్పి కేసీఆర్ గారు నన్ను క్షమించండి మీ మీద అబద్ధం మాట్లాడినా అని చెప్పి ముందు మల్లికార్జున స్వామి దగ్గర ముక్కు నాలుగు రాసిపోయి శంకుస్థాపన